టీవీ. నేను మేఘ్నా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శివానందపురి కాలనీలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు. ఇంపాక్ట్ రీజియన్ 9 ఆత్మీయ సమ్మేళనం. బాబు జగజీవన్ రావు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం. పలు పాఠశాలలో గణతంత్ర దినోత్సవం వేడుకలు. అర్బన్ హెల్త్ సెంటర్లో కనిపించని గణతంత్ర వేడుకలు. సమ్మక్క సారలమ్మ జాతరకు సిటీ బస్సు కేటాయింపు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఈటల రాజేందర్. జాతీయ ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా ర్యాలీ. సాయి సిద్ధార్థ హై స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని శివానందపురి కాలనీలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని శివానందపురి కాలనీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను శివానందపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాలనీ వాసులంతా ఐకమత్యంతో ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలాపించారు. ఈ వేడుకల్లో కాలనీ వాసులు పాల్గొన్నారు. కాలనీ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి మరియు సెక్రటరీ శ్రీనివాసరావు మరియు కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలో ఇంపాక్ట్ రీజియన్ 9 ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలోని కేక్స్ అండ్ బేక్స్ హోటల్లో ఇంపాక్ట్ రీజియన్ 9 ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, సిద్దిపేట్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, జగిత్యాల, ధర్మపురి తదితర ప్రాంతాల నుండి ఇంపాక్ట్ ట్రైనర్స్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఇంపాక్ట్ ట్రైనర్ ఇజ్జగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ రీజియన్ 9 సభ్యులు ఆత్మీయ సమ్మేళనం ఇలా చాలా రోజుల తర్వాత కలవడం సంతోషంగా అనిపిస్తుంది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో రీజియన్ 9 భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. అతి తొందరలో ఈపీఎస్, టీటీడబ్ల్యూఎస్ తదితర ప్రోగ్రామ్స్ కు ప్రణాళిక చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రీజియన్ డైరెక్టర్స్, నారిసెల్ డైరెక్టర్ మెంబర్స్ పాల్గొనడం జరిగింది. ఈరోజు మనం 77వ గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా అంటే మిత్రులందరూ ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరూ కలవడం జరిగింది. దీని సంక్షిప్త సమాచారం ఏంటంటే క్లుప్తంగా సమాజానికి సేవ చేయడానికి మేము సైతం ముందుకొస్తున్నామని చెప్పి మరొకసారి ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ కేక్స్ అండ్ బేక్స్ కరీంనగర్లో ఉన్నటువంటి రవీందర్ సార్ వల్ల హాల్లో మేము సమావేశం కావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా సామాజిక బాధ్యతలో భాగంగా మేము చేసేటువంటి కార్యక్రమాల్లో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, తర్వాత టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాపు ఇవి చేయడానికి ముందుకొస్తున్నాము. సామాజిక సేవలో భాగంగా అంటే నేటి యువత చెడు మార్గంలో వెళ్తుంది, చెడు కార్యక్రమాల్లో ఇంపాక్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మంచి కార్యక్రమాలు పర్సనాలిటీ డెవలప్మెంట్ చేస్తూ వాళ్ళు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి మోటివేషనల్ స్పీకర్గా, ట్రైనర్స్గా మా దగ్గర ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ కంప్లీట్ చేసి సమాజానికి ఒక్కొక్క గ్రామంలో అంటే గ్రామానికి ఒక ట్రైనరు, తర్వాత ఇంటికి ఒక స్పీకర్ను డెవలప్ చేద్దామనే సంకల్పంతో ఈరోజు కలవడం జరిగింది. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే చెడు వ్యసనాలకు లోనై చెడు కార్యక్రమాలలో భాగంగా జీవితంలో ఆరోగ్యాలు నష్టం చేసుకోవడము, తర్వాత కుటుంబంలో కలహాలు రావడము, అలాంటివి మనస్పర్ధలు రాకుండా ఉండడానికి మోటివేషన్ చేయడానికి, చదువులో ఉన్నత చదువులకు వెళ్ళడానికి, తర్వాత ఉద్యోగపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ వ్యాపారపరంగా కానీ సామాజికలో కానీ మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ఒక సంకల్పం నెరవేరడానికి మేమిచ్చేటువంటి మోటివేషన్ ఏదైతే ఉందో శ్రీ గంపా నాగేశ్వరరావు ఏర్పరిచినటువంటి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా గత 2 సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది. కరీంనగర్లో మెగా ఇంపాక్ట్ కార్యక్రమాలు మా కుతాడి తిరుపతి ద్వారా, తర్వాత లక్ష్మణ్ సార్ ద్వారా, శ్రీకర్ ద్వారా, తర్వాత మిగతా మిత్రుల ద్వారా కూడా చేయడం జరిగింది. మరొకసారి కరీంనగర్ రీజియన్ 9 నుంచి మేము కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాము. ప్రజలకు కూడా మంచి ఆలోచన, మంచి భావం, దేశభక్తి మరియు కుటుంబ భక్తి, సెల్ఫ్గా ఎదగడానికి మేము వాటికి సంబంధించినటువంటి మంచి మాటలతోటి మమేకమై సమాజానికి మేము సైతం సేవ చేయడానికి వస్తున్నాము. ధన్యవాదాలు. మరియు ఒక్క నిమిషం మీకు కృతజ్ఞతలు చెప్పడానికి ఓకేనా? ఓకే. మరియు ప్రత్యేకంగా మమ్మల్ని
ఈ మీడియా ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి TR9 మా సుధాకర్ కెమెరామెన్ మరియు వాళ్ళు చూపినటువంటి చొరవ వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా మా ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మరిన్ని కార్యక్రమాలు మీ ముందుకు రావాలంటే మాకు సోషల్ మీడియా కానీ ఛానల్స్ కానీ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. నవ సమాజ నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలుగా మేము ఉంటామని చెప్పి ఇక్కడ ఉన్న మిత్రులందరితోటి హరిజనపేటలో బాబు జగ్జీవన్ రావు యూత్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట్ మండలం జగ్గంపేట్ గ్రామంలో స్థానిక హరిజనపేటలో బాబు జగ్జీవన్ రావు యూత్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గంపేట్ గ్రామ ఉప సర్పంచ్ బండారు రాజా మరియు కాలనీ నాయకులతో కలిసి బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత జాతీయ జెండా ఆవిష్కరించి పాల్గొన్న విద్యార్థులకు కాలనీ వాసులకు స్వీట్లు మరియు విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఎందరో మహానుభావులు కష్టంతో సాధించిన ఈ భారతదేశాన్ని ఒక క్రమబద్ధంగా న్యాయబద్ధంగా అందరికీ సమానమైన హక్కును కల్పించేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం నిర్మించారని అందరూ ఆమోదించిన సందర్భంగా దీనిని గణతంత్ర దినోత్సవం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట గ్రామంలో పలు పాఠశాలల్లో టీడీపీ పార్టీ కార్యాలయాల్లో అత్యంత ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట్ గ్రామంలో పలు పాఠశాలల్లో మరియు టీడీపీ పార్టీ కార్యాలయాల్లో 77వ గణతంత్ర దినోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు జగ్గంపేట్ నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, పెద్ద రాజ్యాంగం, చెక్కు చెదరని రాజ్యాంగం కలిగిన దేశం భారతదేశం అని, దేశానికి దశ నిర్దేశం చేసిన గొప్ప రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్న రోజు జనవరి 26 అని తెలియజేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జగ్గంపేట్ టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. అర్బన్ హెల్త్ సెంటర్లో కనిపించని గణతంత్ర దినోత్సవ వేడుకలు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రశ్నార్థకమైన గణతంత్ర దినోత్సవం. డోన్ పట్టణంలోని నడుబొడ్డులో ఉన్న రోకలిబండ సత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సెంటర్లో జాతీయ పండుగ అయిన గణతంత్ర దినోత్సవాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించాల్సి ఉన్నప్పటికీ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సెంటర్లో మాత్రం వేడుకలు కనిపించలేదు. జాతీయ గీతం పాడటం వంటి కనీస కార్యక్రమాలు కూడా లేకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇలాంటి నిర్లక్ష్యం జాతీయ పండుగల పట్ల ఉన్న బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గణతంత్ర దినోత్సవ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ బాధ్యతలను గుర్తు చేసే ముఖ్యమైన సందర్భం కావడంతో ప్రజల ఆరోగ్యానికి కీలకమైన ఈ కేంద్రంలో కనీస జాతీయ పండుగను కూడా నిర్వహించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. భవిష్యత్తులో అయినా ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం.
మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు హైదరాబాద్ సిటీ బస్సుల కేటాయింపు, రేపటి నుండి మహాజాతర ప్రారంభం. మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు హైదరాబాద్ సిటీ బస్సులు కేటాయించారు. రేపటి నుంచి మహాజాతర జరగనుంది. అయితే నగరంలోని ఆయా డిపోల నుంచి సిటీ బస్సులను కేటాయించారు. జనం రద్దీకి అనుగుణంగా గ్రేటర్లో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ప్రయాణికులు అవసరాలు తీర్చాలంటే ఆర్టీసీ 7,000కు పైగా బస్సులు నడపాలని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అందులో సగం బస్సులు కూడా ఆర్టీసీ నడపడం లేదు. గ్రేటర్ జోన్లో ప్రస్తుతం ఆర్టీసీ 3,200 బస్సులు నడుపుతుంది. రద్దీ వేళలో బస్సులు సరిపోకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల వెంట పరుగులు పెడుతున్నారు. మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర నేపథ్యంలో గ్రేటర్ నుంచి చాలా సిటీ బస్సులను సోమవారం తరలించారు. దీంతో జనవరి 31 వరకు సిటీలో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. నేరేడ్మెంట్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపట్టిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ప్రజల చిరకాల కోరిక నెరవేరుస్తూ 80.47 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ నేరేడ్మెట్ రైల్వే స్టేషన్ వద్ద శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు రాజలక్ష్మి, వి శ్రావణ్ కుమార్, మీనా ఉపేందర్ రెడ్డి, చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, మేకల సునీత యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్ధిగా భావించే నరేంద్ర మోడీ గారు తన పార్టీ అధికారంలో ఉన్నదా ఇతర పార్టీల అధికారంలో చూడకుండా ఇవాళ రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఇవాళ ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి దేశం భారతదేశం. తెలంగాణలో మరి ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్లో అనేక సంవత్సరాలుగా 30 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా శిలపలకాలు వేయబడి ఆర్ఓబీలు కట్టకుండా లక్షలాది మంది ప్రజానికాన్ని ఇక్కట్ల పాలు చేసినటువంటి సమస్యని నరేంద్ర మోడీ గారి అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారి సహకారంతో దాదాపు 22 బ్రిడ్జిలు, అవి ఆర్యూబీలు కావచ్చు, ఆర్ఓబీలు కావచ్చు, దాదాపు 2,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసే దాంట్లో భాగంగా మొన్న జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర, అదేవిధంగా ఈరోజు వాజ్పేయి నగర్ దగ్గర, షఫీల్గూడ దగ్గర మూడింటిని దాదాపు 80 కోట్ల రూపాయలతో 80 కోట్ల రూపాయలతో ఈ 2 బ్రిడ్జిలకి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మొన్ననే 7 కోట్ల రూపాయలతోటి జనప్రియ దగ్గర ఒక భూమి పూజ చేయడం జరిగింది. ఈ పరంపర ఈ 4-5 నెలల్లో ఇంకొక 4-5 బ్రిడ్జిలకు కూడా భూమి పూజ చేసుకొని ఈ ప్రాంత ప్రజలు గంటల తరబడి గేట్ల కాడ నిరీక్షించేటువంటి అవకాశం లేకుండా ఇవాళ సిగ్నల్ ఫ్రీ, గేట్ ఫ్రీ మల్కాజ్గిరి చేయడానికి మా ప్రయత్నంలో కొనసాగుతోంది. ఇవాళ మోడీ గారు 100కు 100% రాష్ట్ర ప్రభుత్వంతో ఒక రూపాయి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయబోతున్నారు. వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పటికే జిహెచ్ఎంసీ ఈ 300 డివిజన్లు అని చెప్పి 300 డివిజన్లు అని చెప్పి అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో 82,000 జనాభా, ఒక దగ్గర 12,000 జనాభా, 18,000 జనాభా అశాస్త్రీయంగా అన్సైంటిఫిక్గా ఉన్నాయి. అంటే రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కాకుండా ప్రజల సౌకర్యార్థం మరి 30,000 పెడతారా, 40,000 పెడతారా, ఒక్కొక్క కార్పొరేటర్కి సమానంగా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేసి పారదర్శకతతో ఇవాళ రిజర్వేషన్ కూడా కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక సంస్థలు బలోపేతం కాకుండా, స్థానిక సంస్థలు పరిపాలన కొనసాగించకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వమే వ్యవస్థ మొత్తం నడుపుతుందంటే అది వెర్రిబావులతనం అయింది. కాబట్టి వెంటనే పారదర్శకంగా, సైంటిఫిక్గా, ప్రాక్టికల్గా దీని డివిజన్స్ ఏర్పాటు చేసి తక్షణమే ఎన్నికలు జరిపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అలా ఇప్పుడు 300 కంటే ఇంకొక 60-70 డివిజన్స్ పెరుగుతున్నాయని చెప్పేసి ఏదో ఒక వార్త వచ్చింది. అది ఎక్కడి వరకు నిజమంటారు? అంటే ఇప్పటిదాకా ఇంకా స్పష్టత లేదు. 300 ఉంటాయా, 350 ఉంటాయా, 200 ఉంటాయా, 3 వివిధ కార్పొరేషన్లు ఉంటాయా, ఒకటే కార్పొరేషన్ ఉంటుంది? అంటే ప్రభుత్వానికి ఇతర పార్టీలతో కనీసం ఇట్లాంటి గంభీరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. అట్లీస్ట్ ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేయాలి. కార్పొరేటర్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎంపీల ఇన్వాల్వ్మెంట్ లేదు. మొత్తం నాకే తెలుసు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేస్తుంది. ఇది మంచి పరిణామం కాదు.
ఇది మంచి పని. ఇంకొక విషయం అన్న, ఏదైతే డివిజన్స్ ఏదైతే ఉన్నాయి కదా ఇప్పుడు 300 డివిజన్స్ అని, ఈ పరిపాలన ఎందుకు అట్లా డబుల్ చేస్తారు? ఈ పరిపాలన సుఖవంతం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్తున్నారు. చిన్న చిన్న డివిజన్స్ చేస్తే పరిపాలన ఎట్లా మనకి ముందుకెళ్తుంది? యాక్చువల్గా వీళ్ళు 40,000 పెడతారా, 30,000 పెడతారా, 50,000 పెడతారా పెట్టండి. కానీ ఒక దగ్గర 18,000, ఒక దగ్గర 80,000 అయితే ఉంచకుండా ప్రయత్నం. రాజకీయ లబ్ధి కోసం, చిల్లర ఆలోచనల కోసం మాత్రం అటు చేయకుండా సైంటిఫిక్గా చేయాలి. వీళ్ళు అంటున్నారు పెరిఫెరల్ ఏరియాస్లో ఎక్కడైతే ల్యాండ్స్ ఫ్రీగా ఉన్నాయో అక్కడక్కడ ఇంకా డెవలప్మెంట్ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఉంటే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. గంత వ్యత్యాసం ఉండాల్సిన లెక్కలు లేదు. అంటే ఈ ప్రభుత్వం అన్నీ నాకే తెలిసినట్టుగా, నాదే బాధ్యత అన్నట్టుగా, ఇలా ప్రభుత్వం అంటే కేవలం అధికార పార్టీ అన్నట్టుగా ప్రతిపక్షాలతో సంప్రదింపులు లేకుండా ఎలక్టెడ్ ఎమ్మెల్యేలతో, ఎలక్టెడ్ ఎంపీలతో మాట్లాడకుండా చేయడం దారుణం. పాకాల మండలంలో ఘనంగా జాతీయ ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో జాతీయ ఎలక్ట్రీషియన్ డే వేడుకలను మండల ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అధ్యక్షుడు షాబీర్, ఉపాధ్యక్షుడు మునికృష్ణారెడ్డి, కార్యదర్శి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎలక్ట్రీషియన్ బల్బును కనుగొన్న థామస్ అల్వా ఎడిసన్, విద్యుత్ను కనుగొన్న మైకెల్ అని ఈ సందర్భంగా జాతీయ ఎలక్ట్రీషియన్ డే జరుపుకుంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు సీనియర్ ఎలక్ట్రీషియన్లు మాట్లాడుతూ జాతీయ ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా పాకాల ఆర్టీసీ బస్టాండ్ నుండి చిత్తూరు రోడ్డు కూడలి వరకు ర్యాలీ నిర్వహించామని పేర్కొన్నారు. విద్యుత్ మన జీవితాలలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇది మన ఇళ్లను వెలుగులో ఉంచడానికి, ఎలక్ట్రానిక్ పరికరాలను నడపడానికి, అనేక ఇతర పనులకు ఉపయోగపడుతుందని అన్నారు. థామస్ అల్వా ఎడిసన్ వాళ్ళు బల్బు కనుక్కున్నారు. దాన్ని ఒక పండగ మాత్రం మేము చేసుకుంటున్నాము. దమ్మాయిగూడ పరిధిలోని సాయి సిద్ధార్థ హై స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పా రామారావు హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ దమ్మాయిగూడ పరిధిలోని సాయి సిద్ధార్థ హై స్కూల్లో డైరెక్టర్ సత్య కల్లూరి ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దమ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పా రామారావు హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. దాదాపు 2,000 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పాల్గొని దేశభక్తి ఉత్సాహంతో వేడుకలను ఘనంగా జరిపారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, నాటకాలు, స్వతంత్ర సమర యోధుల వేషధారణలతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. సాయి సిద్ధార్థ హై స్కూల్ డైరెక్టర్ని. మీ అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 150 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న వందే మాత్రానికి పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో మా విద్యార్థులు అందరూ పార్టిసిపేట్ చేశారు. నాకు తెలిసి మోర్ దెన్ 2000 మెంబర్స్, వాళ్ళ పేరెంట్స్ అందరూ పాల్గొన్నారు. ప్రతి విద్యార్థులు దేశభక్తిని పెంపొందించాలనే ఒక మెయిన్ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి అందరి సహకారాలు చాలామంది అందించారు. అందులో మా మీడియా మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి నా కృతజ్ఞతలు. మా టీచర్లు చాలా కష్టపడి స్లోగన్స్ అవి ప్రిపేర్ చేసి పేరెంట్స్కి ఒక దేశభక్తి మీద ఎలా పిల్లలకి అందించాలనే దాంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సో మీ అందరూ చూసి మీ పిల్లల్లో కూడా మీకు సాధ్యమైన వరకు దేశభక్తిని పెంపొందిస్తారని అనుకున్నాను. ధన్యవాదాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత.
2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.